తనని కారాగార వాసం చేయించినటువంటి చెంచెలగూడ జైలుని మార్చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఏదైతే అప్పట్లో ఏసీబీ కేసు పెట్టి ఓటుకి కోట్లు కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇబ్బంది పడ్డటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆకసితోనే బయటకు వచ్చిన తర్వాత పోరాడాడు. తెలుగుదేశం పార్టీలో చూశాడు, ఆ పార్టీ గెలవదనుకున్నప్పుడు కాంగ్రెస్లో చేరాడు. అదే సందర్భంలో బాబుతో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించి ఒప్పించి మొదట వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ టైంలో ఓడినా అయినా ఆగకుండా కష్టపడ్డాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ అయ్యి ఫైనల్గా పార్టీని తన గ్రిప్లో పెట్టుకున్నారు. ఆ పైన రాహుల్ గాంధీని, ప్రియాంకని, సోనియాని అందరినీ కన్విన్స్ చేయగలిగారు. చివరికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రిగా అధికారం టేకప్ చేశారు. ఇప్పుడు చెంచెలగూడ జైలు పరిసరాలు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మార్చేసి ఆ చెంచెలగూడ జైలుని తీసుకెళ్ళి ఒక కాలేజీ, హాస్పిటల్ లాంటి భవనాల కింద మారుస్తానని ప్రకటించారు. జైలు విద్యాసంస్థగా మారుస్తాను, అక్కడ కాలేజీ, స్కూల్ని నిర్మిస్తామని చెప్పారు. రాజకీయాలంటే అభివృద్ధి, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, రెండింటిని వేరుగా చూడాలన్నారు. అభివృద్ధి కోసమే మున్సిపల్ శాఖను తన దగ్గర పెట్టుకున్నానంటూ చెప్పుకొచ్చారు.